మా అమ్మ నాకు చిలకకి చెప్పినట్టు చెప్పిందనమాట. అరిసెలు చేయడం అంత ఈజీ కాదు, వద్దు అనేసి. నేనే ఏం కాదులే యూట్యూబ్‌లో చూస్తూ చేసేద్దాము అని చెప్పాను. బట్ అది చేస్తూ ఉంటే అప్పుడు తెలిసిందనమాట ఇది ఒక పెద్ద టాస్క్ అని. అస్సలు ఈజీ కాదు. అండ్ ఇది చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. సో మమ్మీ అప్పుడప్పుడు మా పెద్దమ్మతో కలిసి చేసేది. ఈసారి ట్రై చేద్దాంలే అన్నట్టు ఇంకా అనుకున్నామనమాట. మా పెద్దమ్మకి వచ్చు, మా అత్తమ్మ అంటే మా అత్తకు కూడా వచ్చనమాట. సో ఇంకా మనం ఈసారి ట్రై చేద్దామని చేసినాము. బట్ అసలు కుదరలేవన్నమాట. అరిసెలు కాస్త అప్పల్లాగా అయిపోయినాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుండే. కాకపోతే ఆ ఆయిలీనెస్, అరిసెల్లో ఆయిలీనెస్ ఉంటుంది కదా, అది అది అనేది తప్పిందనమాట. ఐ మీన్ మిస్ అయిపోయిందనమాట. సేమ్ మనం ఇంట్లో అప్పాలు చేస్తాం కదా, స్వీట్ అప్పాలు, అలా వచ్చిందనమాట. సో అది ఎక్కడ ఫాల్ట్ అయిందో ఇంకా మాకైతే అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే మా అమ్మ చెప్పినారు, పట్టించినప్పుడు ఐ మీన్ బియ్యం సోక్ చేసి పట్టిస్తాం కదా, అప్పుడే బియ్యం అనేది తడిగా లేదు, పౌడరీ లాగా ఉండే, లైక్ మురుకుల పిండి లాగా ఉండే అని చెప్పింది. సో మేబీ అదే ఫాల్ట్ అయి ఉండొచ్చు. బట్ ఇంకా ట్రై అయితే చేసాం కదా, నెక్స్ట్ టైం ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయని అనుకుంటున్నాము. సో ఇంకా ఆ రోజు ఇది భోగి రోజు అనమాట. సో మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోయినాను. సో వీడియోస్ చూస్తూ ఉండండి. దీనికి సంబంధించిన లెంది వీడియో కూడా పోస్ట్ చేశాను, కింద లింక్ ఇచ్చేస్తాను, క్లిక్ చేయండి, వీడియో ఓపెన్ అయిపోతుంది. సో వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసేసేయండి. సో అంతే అనమాట, సంక్రాంతి అయిపోయింది. ఇంకా రేపటి నుంచి రొటీన్ స్టార్ట్, పిల్లల స్కూల్ అన్నీ ఇంకా ఐ మీన్ రొటీన్, అందరికీ రొటీన్ అనమాట. మీ సంక్రాంతి ఎలా అయిందో మెసేజ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. బాయ్.